హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాబీని స్వరాకి అప్పగించి క్షమాపణ చెప్పిన రోష్ని, షాక్లో అభి. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. అభి అయితే ఆలోచిస్తూ ఉంటాడు, ఎలాగైనా నేను ఏదోటి చెయ్యాలి, బాబీ విషయంలో గట్టిగానే ఆలోచించాలి. స్వర నన్ను మోసం చేసింది, ఝాన్సీ కూడా నన్ను మోసం చేసింది. బాబీ ఆలన పాలన చూసేవాళ్ళు ఉండాలి అంటే ఖచ్చితంగా నేను ఏదోటి చెయ్యాలి. రోష్నికి బాబీ అంటే ప్రాణం. బాబీ కోసం తన ప్రాణాలు కూడా లెక్క చెయ్యకుండా సెల్వాకి అడ్డొచ్చిందంటే బాబీని ఎంతగా ప్రేమిస్తుందో అర్థమవుతుంది. ఎప్పటికీ రోష్ని ప్రేమ బాబీకి దూరం అవ్వకూడదు అన్నా, బాబీ బాధపడకూడదు అన్నా రోష్నిని నేను దక్కించుకోవాలి. అప్పుడే నేను అనుకున్నది సాధించగలను అంటూ ఇక అభి అయితే తన మనసులో అనుకుంటూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. నేను ఇప్పటి వరకు రోష్ని అంటే అసహించుకున్నాను, తనని అనరాని మాటలన్నీ అన్నాను. ఇంకెప్పుడు తనని అలా అనకూడదు. తనని ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుని తీరుతాను. తనని పెళ్లి చేసుకుని అప్పుడు స్వరాకి, ఝాన్సీకి బుద్ధి వచ్చేలా చేస్తాను. బాబీ ఎలాగో రోష్ని అంటే ఇష్టపడతాడు కాబట్టి ఇక నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను గనుక ఈ నిర్ణయం తీసుకోకపోతే రోష్ని నార్మల్ అయిన వెంటనే నళిని మమ్మల్ని బయటికి నెట్టేస్తుంది. అప్పుడు బాబాయ్ నన్ను క్షమించడు అబద్ధం చెప్పినందుకు. స్వర తన కన్న తల్లని తెలిస్తే ఖచ్చితంగా స్వరాకి దగ్గరైపోతాడు. అదే రోష్ని మెడలో నేను తాళి కడితే తను ఎటు వెళ్ళిపోదు. ఇక నేను తన భర్తనవుతాను కాబట్టి చచ్చినట్టు నాతోనే కలిసి ఉంటుంది. బాబీ కూడా ఇక ఎప్పటికీ నాకు దూరం అవ్వడు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు అభి అయితే. ఇంతలో బాబీ అయితే ఆనందంగా కైలాతో అయితే ఆడుకుంటూ ఉంటాడు. ఏమైందిరా బాబీ, ఏమైంది, అసలు ఏం జరిగిందిరా అంటూ అడుగుతూ ఉండగా, ఏమీ లేదో, నేను అన్ని నిజాలు తెలుసుకున్నాను. ఇక నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నా లైఫ్లోకి ఎవ్వరూ అడ్డురారు. ఇక ఎవరు కూడా నేను వాళ్ళ కొడుకుని అనడానికి సరిపోరు. ఇక నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ బాబీ అనగానే, ఏం జరిగింది, అసలు ఏమైంది, వీడెందుకు ఇలా మాట్లాడుతున్నాడు, వీడు పూర్తిగా వాళ్ళ మాయలో పడిపోయాడు. ఇక తన కన్న తల్లినైనా కూడా అపార్థం చేసుకుంటున్నాడు. అలా జరగడానికి వీల్లేదు, నేను ఏదోటి చెయ్యవలసిందే అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది కైలా. ఇక స్వరానైతే కలుసుకుంటుంది. అమ్మాయి మేడం, బాబీ మాటలు చూస్తూ ఉంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. బాబీ అభి సార్ని అర్థం చేసుకున్నాడు, అభి సార్ని క్షమించాడు. ఇప్పుడు అభి సార్తో ఎంతో ప్రేమగా ఉంటున్నాడు అంటూ చెప్పంగానే, అవునా అవునా, ఏమైంది కైలా, అసలు ఆ దుర్మార్గుడు ఏం చేసి బాబీని తన వైపు తిప్పుకున్నాడు? ఇప్పటి వరకు అసహించుకునే బాబీ ఉన్నట్టుండి దగ్గరైపోయాడు అంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉంటాడు. ఒకవేళ మీ నాన్న చేత నిజం చెప్పించుంటాడు అంటూ అనగానే, అదే అయ్యుండొచ్చు, మా అయ్య చేత నిజం బయట పెట్టించుంటాడు. అది తెలుసుకున్న బాబీ ఇప్పుడు వాళ్ళ అయ్యకి దగ్గరయ్యాడు అంటూ ఇక చెప్తూ ఉంటుంది కైలా. ఇక స్వర కూడా ఆలోచిస్తూ ఉంటుంది, నేను ఏదోటి నిర్ణయించుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం జరిగేలా ఉంది అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది స్వర. ఇక మరొక వైపు అభి అయితే ఇక ఎలాగైనా రోష్నిని తన సొంతం చేసుకోవాలని, అప్పుడే ఇక బాబీ కూడా సంతోషంగా ఉంటాడని నిర్ణయించుకున్న అభి అయితే ఇక రోష్ని మెడలో అయితే తాళి కట్టబోతూ ఉంటాడు. అది చూసిన నళిని అయితే ఆ తాళి చేతిలోంచి లాక్కుని అభి చంపైతే పగలగొడుతుంది. ఏంటి, నా కూతురు కోసం ఏదో ఇంట్లో ఉండనిచ్చాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు? నా కూతురు మెడలో తాళి కట్టడానికి నువ్వెవడవురా? నీకు ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇప్పుడు నా కూతుర్ని 3వ భార్యగా ఉంచుకోవాలని చూస్తున్నావా? నువ్వు అసలు మనిషివేనా? నీకు పెళ్ళంటే ఎగతాళిగా ఉంది.
నీ భార్యని వదిలిపెట్టేశావు. ఏ తప్పు చేయని స్వరాని ఎంతగానో బాధ పెట్టి బిడ్డని కూడా దూరం చేసి హింసిస్తున్నావు. నిన్నే నమ్మి నిన్నే ప్రేమించి నీ కోసం ఎంతకైనా దిగజారిపోయే ఆ ఝాన్సీని కూడా మోసం చేశావు. ఆ ఝాన్సీని కూడా వదిలిపెట్టేశావు. ఇప్పుడు ఇక్కడ నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడుతున్నావా? నువ్వేం మనిషివురా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ ఇక నిలదీస్తూ ఉంటుంది నళిని. అయితే నేనేమనుకుంటాను? ఇప్పుడా నా లైఫ్లో ఎవ్వరూ లేరు. మూడో పెళ్ళి రెండో పెళ్ళి ఏముంది? ఇప్పుడు నాకు ఎవ్వరూ లేరు. నాకు నేను బాబీని చూసుకోవడం తప్ప ఇక ఎవరున్నారు చెప్పండి? అదే మీ రోషిని మెడలో తాళి కడితే ఇక తనని నా భార్యగా ప్రేమగా చూసుకుంటాను. బాబీ కూడా రోషినియే తన కన్న తల్లి అంటున్నాడు కాబట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. మీరే ఆలోచించండి. రోషిని స్పృహలోకి వచ్చిన బాబీ లేకుండా ఉండలేదు. అలాగే నేను కూడా బాబీ లేకుండా ఉండలేను. మరి అలాంటప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకుంటే తప్పేముంది? నేను ఖచ్చితంగా తన మెడలో తాళి కట్టే తీరుతాను అంటూ ఇక అభి అయితే పక్కన పడేసిన తాళైతే బలవంతంగా రోషిని మెడలో అయితే కట్టబోతూ ఉండగా ఇంతలో రోహిణికి అయితే చలనం వస్తుంది. ఇక చలనం వచ్చిన రోషిని అయితే ఒక్కసారిగా అభినైతే పక్కకి నెట్టేస్తుంది. దుర్మార్గుడా, నీ మగ అహంకారం చూపించుకున్నావురా. ఇప్పటికే 2 పెళ్ళిళ్ళు చేసుకున్నావు. స్వరాన్ని పెళ్లి చేసుకుని దాని జీవితం అన్యాయం చేశావు. ఝాన్సీని పెళ్లి చేసుకోకుండా దాని జీవితాన్ని అన్యాయం చేశావు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుని నా జీవితానికి అన్యాయం చేయాలని చూస్తావా? నేను కేవలం బాబీ మీదున్న ప్రేమతోనే వాడికి తల్లిగా మారాను తప్ప నేను నీ మీద మోజుపడో నీ మగహంకారం చూపించుకోవడానికి నేను బలవ్వాలా? నిన్ను ఇష్టపడి మోజుపడి నీ బిడ్డకి దగ్గర అవ్వలేదు. బాబీ అంటే ఇష్టం కాబట్టి దగ్గరయ్యాను. ఇంకొకసారి గనుక నా జోలికి వచ్చిన నా మెడలో తాళి కట్టాలని చూసిన నన్ను నీ భార్యగా చేసుకుని నువ్వు బాబీ కోసం సంతోషపడాలని చూసినా ఊరుకునేదే లేదు. ఏ బాబీని అడ్డు పెట్టుకొని నువ్వు ఇవన్నీ చేస్తున్నావో, ఏ బాబీ కోసం అంటూ ఇంతమందిని మోసం చేస్తున్నావో ఆ బాబీయే నీకు లేకుండా చేస్తాను, చూస్తూ ఉండు, నీకు దూరం చేస్తాను అంటూ ఇక రోషిని అయితే కిందకి బాబీ దగ్గరికి అయితే వస్తుంది. ఇక నయం అయిపోయి నడుచుకుంటూ వస్తున్న రోషినిని చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు బాబీ అయితే. ఇక ఇంతలో బాబీని రోషిని అయితే స్వర దగ్గరికి అయితే తీసుకుని వెళ్తుంది. ఇక రోషిని బాబీ రావడం చూసి స్వర అయితే ఆనందపడిపోతూ, రోషిని నీకోసమే ఎప్పుడు నువ్వు స్పృహలోకి వస్తావని ఎదురు చూస్తున్నాను. నా బిడ్డకి నువ్వు నిజం చెప్తే ఖచ్చితంగా నమ్ముతాడు రోషిని. నా బిడ్డని నాకు దక్కించు. నా బిడ్డ లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను. నువ్వు ఖచ్చితంగా నా బిడ్డని నాకు దక్కించు రోషిని, నీకు రుణపడి ఉంటాను అంటూ అనగానే, నువ్వు అంత రుణపడవలసిన అవసరం లేదు. నేనే తప్పు చేశాను. నీ బిడ్డని నీ నుంచి దూరం చేసి నేను చేసిన పాపానికి తగిన ప్రాయశ్చిత్తం అనుభవించాను. అందుకే నీ బిడ్డని నీకు అప్పగించడానికి వచ్చాను. ఒరే బాబీ, నువ్వు నా కన్న కొడుకువి కాదురా, మీ స్వరమ్మ కొడుకువే. నీ కన్న తల్లి, నిన్ను 9 మాసాలు మోసిన కన్న తల్లి స్వర ఏరా అంటూ చెప్పంగానే ఆ మాటకి బాబీ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఏంటి, నా కన్న తల్లి అమ్మాయి మేడమా? మరి అబ్బాయి ఎందుకు అలా చెప్పాడు అంటూ అనగానే, మీ అబ్బాయికి స్వర అంటే ఇష్టం లేదు. తను తప్పు చేయకపోయినా తప్పు చేసింది అని తన మీద నిందలు వేసి తన జీవితాన్ని నాశనం చేశాడు. తర్వాత ఝాన్సీని పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు నా జీవితాన్ని కూడా నాశనం చేయాలని ప్లాన్ చేశాడు. అందుకనే నేను ఇప్పటి వరకు కూడా మీ అబ్బాయిని అసహించుకునేది. నీకు అందుకే ఇప్పుడు నిజం చెప్తున్నాను. నీ కన్న తల్లి ఈ స్వర అంటూ ఇక బాబీకి నిజం తెలిసేలా చేసి
ఇక అభికైతే దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది రోషిని. ఇక స్వర బాబీ అయితే ఒకటవుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.